మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగిపోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గణపతి సరెండర్ అయితే పూర్తి భద్రత తెలంగాణ సర్కార్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గణపతితో పాటు మిగిలిన 7గురు కూడా లొంగిపోవాలని కోరారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వారితో పాటు మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్లు, పీఎల్జీఏకు చెందిన బెటాలియన్ కూడా లొంగిపోయింది. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం ప్రభుత్వం ఎదుట సరెండర్ అయింది. ఇక శాంతి మార్గంలోనే మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం సాధించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. శాంతియుత వాతావరణంలోనే సమస్యలకు పరిష్కారం లభిస్తోందని సీఎం తెలిపారు. మావోయిస్టుల లొంగుబాటుకు కృషి చేసిన అధికారులకు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు తమ ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని హామీ ఇచ్చారు. తెలంగాణలో హింసకు తావులేదని రేవంత్ స్పష్టం చేశారు. ఎవరైనా ఆయుధాలు చేతపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ముప్పాలపు లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారితో సహా, ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారి తర్వాత నక్సలిజంలో అంత గుర్తింపు, ప్రజల యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి గారు. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లకు నా సూచన, విజ్ఞప్తి, నా పిలుపు ఒక్కటే. మనమందరం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆయుధాలతో సహా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు మీరు సరెండర్ అవుతే అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ బాగోగులను చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసిన, అమిత్ షా గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చిందో, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో, నివసించడానికి ఇంటి స్థలము, ఇల్లు నిర్మాణానికి ఆర్థిక పరమైన సహాయంలో కూడా మమ్మల్ని స్వేచ్ఛగా ముందుకు వెళ్ళమని అమిత్ షా గారు చెప్పింది మొన్న జరిగిన చర్చల సందర్భంగా.